భగవంతునిపై భక్తి ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జానపద వృత్తి కళాకారుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రామరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ దేవాలయంలో ఈ నెల 28న కరీంనగర్లో కళాభారతి వేదికగా నిర్వహించిన ఆధ్యాత్మిక భజన మహోత్సవానికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో 1000కి పైగా భజన మండలి మహిళలు పాల్గొనడం జరిగిందని 11 గంటల పాటు ఈ భజనలు నిర్వహించారన్నారు. ఇందులో దుబ్బాకకు చెందిన 2 భజన మండలి మహిళలు 25 మంది చొప్పున పాల్గొనగా వారికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని, ఈ మేరకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాగే భక్తి ఆధ్యాత్మిక వెల్లువెత్తే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ భక్త మండలి, శ్రీ పద్మావతి భజన మండలి మహిళలు పాల్గొన్నారు. మా మహిళలందరం కలిసి 2 గ్రూపులు చేసినాం. ఒకటి శ్రీమన్నారాయణ గ్రూపు, ఒకటి పద్మావతి భజన మండలి గ్రూపు. వీళ్ళందరి ప్రోత్సాహంతో మేము కరీంనగర్ వెళ్ళాము. రామరెడ్డి గారు, అంజనేయులు గారు, అర్జున్ గారు, ఇంకా హనుమంత్ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కృప చేత మేము కరీంనగర్ వెళ్ళాము. వీళ్ళందరి కృప చేత మేము సర్టిఫికెట్లు అందుకున్నాము. దయచేసి మీరు కూడా అందరూ మన దుబ్బాక గ్రామంలో సోమవారం 1 నాడు హరే రామ హరే కృష్ణ ఉంది. సాయంత్రం 5 గంటలకు ఈ కరీంనగర్ అయితే ఎట్లా వెళ్ళినామో మళ్ళీ మన దుబ్బాకల అట్లే నగర సంకీర్తన చేయాలని నా యొక్క ప్రార్థన. మీకు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఎవరి మనసులో ఏముండకుండా భగవన్నామ స్మరణ చేసేందుకే మనకు టైము 1 గంట టైం కేటాయించండి అందరూ దయచేసి. ఎప్పటికీ మనకు పనులు ఉంటాయి, ఎప్పుడు జీవితం అంతా ఇదే ఉంటుంది. 1 గంట సేపు మన దుబ్బాక గ్రామంలో భగవన్నామ స్మరణ సోమవారం 6 గంటలకు దయచేసి దుబ్బాకకు నగర సంకీర్తన మన వీరానుమండల స్వామి దగ్గరికి వెళ్ళి 1 చుట్టు తిరిగి మళ్ళీ మన వీరానుమండల కాడ ముగించుదాము. దయచేసి అందరూ రావాలని కోరుతున్నాము.